చేస్తున్న పని నాకైతే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే థ్యాంక్ యూ. అందరికీ పేరెంటింగ్ వచ్చిద్ది రాదనేది కాదు. ఎవరి పేరెంటింగ్ స్టైల్‌లో వాళ్ళు చేస్తారు. కానీ పేరెంటింగ్ ఇలా చేస్తే ఎలా ఉంటదని వాళ్ళకొక సీడేశారు మీరు. అది అవును. నాకు బాగా నచ్చింది. అవును. అవును. అదైతే నాకు మీరు 2 ఇయర్స్ బ్యాక్ కూడా అవును. అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నానన్నప్పుడు, ఎందుకు అనురాగ్ చాలా బిజీ ఉన్నారు కదా! అనుకుని నేను అనుకున్నాను గానీ, నేను ఒక వీడియో చూసా మీది ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. ఆ వీడియో ఖచ్చితంగా మీ పర్మిషన్‌తో నా ఛానెల్‌లో నేను హ్మ్. ప్రమోట్ చేస్తాను. థ్యాంక్ యూ. చేయండి దేనికంటే కూడా. చైల్డ్ ఎర్న్, చిల్డ్రన్ లేకపోతే చైల్డ్ లెర్న్. ఒకే ఒక వర్డ్‌లో మీరు 3 పదాలు చెప్పారు. అవును. చిల్డ్రన్, చైల్డ్ ఎర్న్, చైల్డ్ లెర్న్. అవును. ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందంటే అంత బ్యూటిఫుల్‌గా అనిపించింది. అది నీ నోటితో విందామని చెప్పి నాకు తెలుసు. అవును. నా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి మీ ద్వారా దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తారని. యాహ్! షూర్. అంటే మీరన్నట్లు మోర్ దెన్ పేరెంటింగ్‌కి డెఫినెట్‌గా ఉపయోగపడుతుంది. అంటే ఇందాక మీరు నా గురించి చెప్తున్నప్పుడే మీరు ఎలా చెప్పారంటే, నేను మొదట్లో వచ్చినప్పుడు 2009లో వచ్చినప్పుడు గానీ, అంటే ఇండస్ట్రీలో వద్దాం అనుకున్నప్పుడు గానీ, చాలా అమాయకంగానో, లేపోతే తెలుసుకోవాలన్న కుతూహలము ఇవన్నీ ఉన్నాయి. ఆర్ ప్రాబబ్లీ బెరుకుతనం చాలా ఉంటుంది. అంటే నాకు మీరు పరిచయమైంది కూడా మన కామన్ ఫ్రెండ్ విజయ్ అనే ఫ్రెండ్ కామన్ విజయ్, ఫ్రెండ్ విజయ్ ఉన్నారు. ఆయన దగ్గర మీరు పరిచయమయ్యారు. మీరు యాక్టివ్‌గా ఫిల్మ్స్‌లో ఉన్నారు అనే ఉద్దేశంలో నేను అవును మీకు దగ్గర అవ్వాలనుకుంటాం. మీ ద్వారా ఇంకొందరికి దగ్గర అవ్వాలనుకుంటం జరిగింది. అయితే అయినా కూడా అంటే అదర్‌వైజ్ నేను చార్టర్డ్ అకౌంటెంట్‌ని. చదువుకొని రైట్. సీఏ అవ్వటం వల్ల నా పరంగా నేను ఇంకో విధంగా కూడా ఎళ్ళుండొచ్చు. లేదా నా పరిచయాలు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన చాలామంది సినిమాలో ఉన్నారు ఎళ్ళుండొచ్చు. కానీ ఎక్కడో తెలియని బెరుకుదనం అంటే మొహమాటము, ఒక కొత్త పర్సన్‌ని అప్రోచ్ అవ్వాలంటే మనకు తెలీదు. ఒక మధ్యలో ఒక వ్యక్తి కామన్ ఫ్రెండ్‌గా ఉంటేనే. ఇలా ఉన్నప్పుడు అది ఎందుకంటే ప్రాబబ్లీ నా బ్రాటప్. కరెక్ట్. నా చుట్టూ ఉన్న వాతావరణం, నేను పెరిగిన విధానంలో ఒకలాగున్నాను. సేమ్ టైమ్ నేను అల్లరి చేస్తుంటాను. నేను చాలా చలాకీగా ఉంటాను. నన్ను చాలామంది డైనమిక్ అంటారు. దూసుకుపోతావు అంటారు. కానీ ఈ 2 వ్యత్యాసాలు 2 వేరే వేరే చోట్ల కనపడుతున్నాయి. కరెక్ట్. అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరో, మనకంటూ కంట్రోల్ ఉన్న దగ్గరో నేను చాలా దూకుడుగా ఉంటున్నాను. కొత్త వాళ్ళ దగ్గరికెళ్ళేసరికి బిగుసుకుపోతున్నాను. అమాయకం అయిపోతున్నాను. అలా నాకు జరిగింది నా బ్రాటప్‌లో అలా వాటెవర్ రీజన్. అంటే పేరెంటింగ్ అవ్వచ్చు, బ్రాటప్ అవ్వచ్చు ఇట్లా. హ్యావింగ్ సెడ్ సో నాకు ఎప్పుడైతే నేను ఒక పేరెంట్ అయ్యానో, బాబొచ్చాడో ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి. కరెక్ట్. మీకు ఆ రోజు కనపడ్డ అనురాగ్ ప్రాబబ్లీ యాక్టర్ అవ్వాలనుకున్నాడు. అవును. ఈ రోజు అనురాగ్‌కి యాక్టింగ్ అనేది అసలు మనసులో లేదు. లేదు ఒకటి వద్దంటున్నారు కదా! ప్రాబబ్లీ నేను అనుకున్న సక్సెస్ రాకపోవటం వల్లైనా అయ్యుండొచ్చు. ఆర్ నా ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి ఒకసారి పేరెంట్ అయ్యాక. నేను సీఏగా ఉండటం, నేను నలుగురికి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ నేర్పించటము, ఈ టాక్సెస్ కావచ్చు, కంప్లెయింట్స్ కావచ్చు, అవి దాటి మీరు సంపాదిస్తున్న డబ్బుని ఇంకా బెటర్‌గా ఎలా చేయొచ్చు. అంటే మీ డబ్బు నేను పని చేసి పడుకోవచ్చు. కానీ మీ డబ్బు ఎప్పుడు పడుకోదు. డబ్బుకు నిద్ర రాదు. మీరు పడుకోండి. మీ డబ్బును పరిగెత్తనివ్వండి. ఇది నేను చెప్పేది. సూపర్. సో, ఇలా నా చుట్టూ ఉన్న వ్యక్తులు అంటే మనం ఇష్టపడి ఇండస్ట్రీలోకొచ్చాం. ఫిల్మ్ ఇండస్ట్రీలోకొచ్చాం కాబట్టి చుట్టూ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు, లేదా మిగతా వాళ్ళకి చెప్పే ప్రాసెస్‌లో నాకెప్పుడైతే పేరెంట్ అయ్యి నా ప్రయారిటీస్ అన్నీ చైల్డ్ అయ్యాయో, ఇది చిన్నతనం నుంచే చిల్డ్రన్‌కి చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంలో ఇన్‌ఫాక్ట్ అంతా కూడా కాకుండా వన్ ఫైన్ మార్నింగ్ ఇన్‌ఫాక్ట్ 2022లో అనుకుంటా. వన్ ఫైన్ మార్నింగ్ మేము ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాము. ఆ గేటెడ్ కమిటీలో ఉన్న బ్రాడ్‌కాస్ట్ లిస్టా? లేపోతే డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అంటామా? ఒక గూగుల్ మెయిల్ లిస్ట్ ఉంటది కదా! నేనొక ఐడియా వచ్చి అది కూడా వర్కౌట్ చేస్తున్నప్పుడు గేటెడ్ కమిటీ జిమ్‌లో ఉన్నప్పుడు ఒక ఐడియా వచ్చి నేనొక మెయిల్ రాశాను. వర్కౌట్ మధ్యలోనే. అదేంటంటే ఈ గేటెడ్ కమిటీలో ఉంటున్నాం మేము సో అండ్ సో. నేను, నా వైఫ్ కూడా సీఏనే. మాకొక 6 సంవత్సరాల బాబున్నాడు. ఒక ఐడియా ఏంటంటే ప్రతి ఆదివారం గంట సేపు 11-12 గంటల పాటు మా ఇంట్లో ఉన్న మా అబ్బాయి ఇంకొక నైబర్ ఇంట్లోకెళ్ళి వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చి వాళ్ళ పాప కావచ్చు, బాబు కావచ్చు. మా చైల్డ్ వాళ్ళ ఇంటికి, వాళ్ళ చైల్డ్ మా ఇంటికి గంట సేపు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? ఇంట్లో ఒక పేరెంట్ తన పిల్లాడికి చెప్పి చేయించుకోవాలనుకున్న పనులు చేస్తారు. అంటే మీ అబ్బాయి మా ఇంటికి వస్తే మా ఇంట్లో ఎగ్జాంపుల్ చెట్లకు నీళ్లు పోయటము, అలా ఏదైనా చిన్న ఏదో చిన్న ఒకటి something సైకిల్ work నేర్పటం. తొడవటము, పేపర్‌లో తీసి పక్కకు పెట్టటము, ఈ బొమ్మలు నీట్‌గా సదురుకుంటాము, అట్లాంటివి ఏదన్నా పుస్తకాల షెల్ఫ్ సదరటము అట్లాంటివి. మా ఇంట్లో మా అబ్బాయి చేస్తే బాగుండనేవి. మా అబ్బాయికి నేను చెప్తే వాడు కొంచెం గారం పోతాడు కాబట్టి, టైంకి చేస్తాడు చేయడు కాబట్టి, మీ అబ్బాయి మా ఇంటికి వచ్చిన ఆ గంటలో మీ అబ్బాయితో నేను మీ అబ్బాయికి నేర్పించడం కోసం నేర్పిస్తూ చేయిస్తాను. ఇదే మీరు మా అబ్బాయికి చేయిస్తుంటారు. అదే. అంటే ప్రతి ఆదివారం ఒక గంట సేపు మీ చైల్డ్ మా ఇంటికి, మా చైల్డ్ మీ ఇంటికి వచ్చి ఒక పేరెంట్ యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ చేసినందుకు నేను మీ చైల్డ్‌కి రూ. 300 ఇస్తాను. మీరు మా చైల్డ్‌కి రూ. 300 ఇస్తారు. అంటే నా రూ. 300 నా అబ్బాయి దగ్గరికే వచ్చాయి. ఎందుకు? మీరిచ్చారు కాబట్టి.
మీ 300 రూపాయలు మీ అబ్బాయి దగ్గరికి వచ్చాయి నేను ఇచ్చా కాబట్టి. సో మా అబ్బాయి చేస్తే అరే ఈ పనులు చేస్తే నీకు 300 రూపాయలు ఇస్తాను చేస్తావా అంటే వాడు చేస్తాడో లేదు తెలియదు. కానీ ఇక్కడ మీ దగ్గర మా అబ్బాయి చేస్తాడు కొత్తదనంతో బెరుకుదనంతో అంకులు ఏమంటారు అనే ఉద్దేశంతో చేస్తాడు. అలాగే మీ అబ్బాయి మా దగ్గర చేస్తారు. ఇదంతా అనుకున్నప్పుడు వీటికి 4 రీజన్స్ ఉన్నాయి నేను ఇది కోరుకున్నప్పుడు. ఏంటంటే నెంబర్ 1, మన ఇంట్లో మన పిల్లల్ని చేయమంటే గారం పోయి ప్యాంపరింగ్ ఉంటుంది, తిట్టలేము, తిట్టినా గట్టిగా ఎక్కువ తిట్టేస్తాము. అలా కాకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అరే ఈ పని చేయాలనే వెళ్తున్నారు కాబట్టి చేసేస్తారు. నెంబర్ 2, నేను మా అబ్బాయికి ఈ పని చేసినందుకు డబ్బులు ఇచ్చినా లేదా ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు ఇచ్చినా స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ అని డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా పాకెట్ మనీ అయిపోద్ది. కొత్త వ్యత్యాసం ఏం లేదు దీనికి. కరెక్ట్. అదే అంకుల్ డబ్బులు ఇస్తే 300 రూపాయలు నేను సంపాదించుకున్నాను తృప్తి ఉంటుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇది నా డబ్బులు, దానివల్ల అవి దాచుకోవాలా లేకపోతే వాడికి ఎంతో ఇష్టమైనది కొనుక్కోవాలా లేకపోతే నాన్న అది ఆ చాక్లెట్ కొను ఎందుకురా నీ దగ్గర 300 ఉన్నాయిగా కొనుక్కోవటం వద్దులే ఇప్పుడు. సో వాడికి మనీ మేనేజ్మెంట్ ఒక విలువ తెలుస్తుంది. మూడోది, ఇప్పుడు నేను ఇందాక నా గురించి చెప్పినప్పుడు మా ఇంట్లో మా అబ్బాయి నా నెత్తి మీద ఎక్కుతాడు తొక్కుతాడు ఇవన్నీ చేస్తుంటాడు. అదే అంకుల్ వచ్చారు పలకరించమ్మా అంటే హాయ్ అంకుల్ అని ముడిచిపోతాడు. ఎందువల్ల అంటే తిన్న బెరుకుదనం. ఇప్పుడు ఇలా ఈ ఆదివారం మీ ఇంటికి వచ్చాడు, నెక్స్ట్ ఆదివారం ఇంకొకరి ఇంటికి వెళ్ళారు అదే కమ్యూనిటీలో, మూడో ఆదివారం ఇంకొకరి, అలా ప్రతి ఆదివారం ఈ గంట సేపు వెళ్ది వస్తుండటం వల్ల డోర్ కొట్టి నేను వచ్చానండి చెప్పండి ఏదైనా వర్క్ ఉందా అని అడిగి చేయటం వల్ల కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే కొత్త వాళ్ళతో మాట్లాడతాము, కొత్త వ్యక్తిత్వాలతో పరిచయాలు అవటము, నేర్చుకుంటాము. వాళ్ళ ఇంట్లో వేరే వేరే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఆ కొత్తదనంలో వెళ్ళి ఇమీడియట్ గంట సేపు తర్వాత బయటికి రావటం, డబ్బులు సంపాదించుకు రావటం. సో దానివల్ల కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ముందు భయం పోతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. ఇందులో హిందీ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, తెలుగు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అసలు ఏ భాష తెలియని వారు ఉండొచ్చు, ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, ఇలాంటి వాళ్ళందరితో వెళ్తే. 4వది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. సరే ఇవన్నీ ప్యాంపరింగ్ ఉన్నా లేకపోయినా మన ఇంట్లో మన అబ్బాయితో ఏదో లేచి బట్టలు పడుతూ పెట్టమ్మా, ఇవి చేయమ్మా, పొద్దున్నే బ్రష్ చేసాక ఇందులో పెట్టమ్మా, ఇట్లాంటివన్నీ చెప్తుంటాం. కరెక్ట్. కానీ మన ఇంట్లో పని వాళ్ళు వచ్చి కూడా పని చేస్తుంటారు, మెయిడ్స్ కావచ్చు. సో ఎవరు చేసినా అదొక ప్రొఫెషన్, అంటే వాళ్ళు ఏం తక్కువ కాదు. అది ఎప్పుడు తెలుస్తుంది? నా ఇంట్లో 4 గోడల మధ్య నేను ఒక మంచి పని చేసినా కూడా ఎవరు చూడట్లేదు, తెలియదు. కానీ ఎప్పుడైతే మా అబ్బాయి మీ ఇంటికి వచ్చి చిన్న పనో పెద్ద పనో చేస్తున్నప్పుడు తనకి ముందు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి అలవాటు అవుతుంది. ఓకే, మనం ఒక వాచ్మెన్ని చూసినా, ఒక డ్రైవర్ని చూసినా, ఒక మెయిడ్ని చూసినా వాళ్ళు పని చేస్తున్నారు, అది తప్పేం కాదు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఎదుగుతున్న టైంలోనూ ఇంకొక దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది చైల్డ్ లేబర్ అనే కాన్సెప్ట్. ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు, అంటే ఇది డబ్బు సంపాదించడం కాదు, ఇది చైల్డ్ లేబర్ కాదు. ఎందుకంటే ఒక పేరెంట్ ఆధ్వర్యంలో మీ చైల్డ్ మా ఇంటికి వస్తే నా ఆధ్వర్యంలో ఇదిగమ్మా ఇది ఇలా చేయాలి, ఇప్పుడు నువ్వు చెయ్యి అని పక్కనే ఉండి నేను వాళ్ళకి నేర్పిస్తుంటాను. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ రివార్డ్. నేను ఆ వీడియో చూసాను, మీరు ఒక పాపకి అవును బట్టలు మడతేయటం నేర్పిస్తే అవును ఎంత బాగా నేర్పిస్తున్నారు, నాకు నచ్చింది. అంటే అది చిన్న పని అయిండొచ్చు, కానీ ఆ చిన్న పని కూడా ఇంత వైనంగా చేయాలి, ఇలా చేయాలి, ఇలా కూర్చోవాలి, షర్ట్ని ఇలా సగం మడతేయాలి అనేది మీరు చెప్తుంది నాకు ఎంత నచ్చిందో. అవును, అది ఇప్పుడు నా ఇంట్లో నా పిల్లాడు ఉన్నాడు, డబ్బులు నాకు ఆ టీషర్ట్ కావాలంటాడు, దాని వాల్యూ 4,000 రూపాయలు. అవును, నేను నీకు సంపాదిస్తే తెలిసిద్దరు అనే విలువ అని చెప్తాను, కానీ వాడికి సంపాదించడం అనేది తెలియదు పాప. అవును, ఇప్పుడు మీరు చెప్పిన దానివల్ల ఇప్పుడు వాడికి పాకెట్ మనీ ఇస్తే ఇది నా మనీ అని చెప్పి ఎంత బాగా నీట్గా దాచిపెట్టుకుంటున్నాడో, ఇలాంటిది వాడు సంపాదిస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అవును అవును. అందులోనూ మళ్ళీ మీరు చెప్పింది ఇంకో పాయింట్ నాకు విపరీతంగా నచ్చింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మన కమ్యూనిటీలోనే ఉంటారు, ఎవరితోనూ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేవు. రోడ్డు దాటుతారు, అమ్మ పిల్లోడికి ఏమన్నా అవుతుందేమో, ట్రాఫిక్ ఇవన్నీ లేవు. మన ఉన్న సర్కిల్లోనే చేస్తే మీరు నాకు అది పంపించండి, నేను మా కమ్యూనిటీలో కూడా నేను 100% డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. నేను దీన్ని ఏం చేశానంటే అదే విత్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే వాడగలరు కాబట్టి ఇది మా కమ్యూనిటీలో మాకు తెలిసిన కొంతమంది పేరెంట్స్ కొంతమంది చిల్డ్రన్ ఎందుకు అందరూ దీన్ని వాడితే బాగుంటుంది, దీనివల్ల మంచి ఉన్నప్పుడు. అంటే కొందరికి నచ్చకపోవచ్చు, ఇదేంటి మా అబ్బాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్క్స్ చేయటం ఏంటి. మనం వర్క్స్ చేయటం అంటే అగైన్ ఒక పని మనిషి రాలేదు అంట్లు తోమాలి, అరే ఈ పిల్లాడు వస్తే అంట్లు తోమించుకుందాం, అది కాదు. వర్క్స్ ఏమీ లేవు. ఈ రోజు 11 గంటలకు ఒక బాబో పాపో వచ్చినా రాకపోయినా వర్క్స్ ఏమి లేవు. కానీ మన పిల్లాడు నేర్చుకోవాలంటే వేరే వాళ్ళ ఇంటికి నేర్చుకుంటే బాగా నేర్చుకుంటాడు, వేరే చైల్డ్కి మనం నేర్పిస్తే బాగుంటుంది. కనుక మనం పక్క నుండి లేని వర్క్ క్రియేట్ చేసి వాళ్ళకి నేర్పించి పంపిద్దాము కరెక్ట్ అనేది ఉద్దేశం. సో ఇది నచ్చిన వాళ్ళు దీని ఒక యాప్ కింద క్రియేట్ చేశాను. అంటే విత్ ఇన్ ది కమ్యూనిటీ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ ఉండాలి. అందుకని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న పేరెంట్స్ చిల్డ్రన్ అనే పేరుకి దగ్గరగా చైల్డ్ లెర్న్ అనేది క్రియేట్ చేసి, చైల్డ్ లెర్న్ అనే యాప్ స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్ రెండిట్లో ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మనం ఏ కమ్యూనిటీ మనం డీటెయిల్స్ చైల్డ్ డీటెయిల్స్ ఇస్తే ఆ యాప్ ద్వారా ఫస్ట్ ఆ పేరెంట్ ఉన్నారా లేరా అనేది వెరిఫై చేయించుకుని
దాని తర్వాత ఆటోమేటిక్గా ప్రతి ఆదివారం వాళ్ళకి తెలియని కొత్త పేరెంట్తో కనెక్ట్ చేస్తుంటుంది. సో దానివల్ల కొత్త ఇంటికి వెళ్ళాలనేది కదా, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం అంటే ఏముంది, వెళ్తాము. తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తేనే వీళ్ళ బెరుకుతనం పోతుంది. దీనివల్ల ఇప్పుడు అనురాగ్ గారు, ఇప్పుడు ఎంతమంది కనెక్ట్ అయ్యారు మీ కమ్యూనిటీలో, ఎలా ఉంది రెస్పాన్స్? అసలు చాలా అద్భుతంగా ఉండండి. అంటే నాకు చాలా ఎక్కువ తృప్తినిచ్చింది ఏంటంటే, మా ఇంటికి వచ్చిన ఒక బాబు పని అయ్యాక వాటెవర్ 1 hour అయిపోయాక ఆయన మనీ తీసుకుని ఇంటికి వెళ్ళి, నేనేం చేశానంటే అదే బేసిక్గా చిల్డ్రన్ కాబట్టి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, జీపే ఏముండవు, కానీ వాళ్ళ చేతికి క్యాష్ ఇవ్వాలి, అప్పుడే వాళ్ళకి కనపడే తృప్తి. సో ఆ క్యాష్ పట్టుకుని ఇంటికి వెళ్ళి తన నాయనమ్మకి ఇచ్చారు. ఇచ్చి, నాయనమ్మ ఇది నీకు డెడికేట్ చేస్తున్నాను, నా తొలి సంపాదన నేను నీకు ఇచ్చేస్తున్నాను అని అన్నారు. సో అది మనకు తెలియదు, వాళ్ళ పేరు, వీళ్ళ ఫాదర్ నాకు అనురాగ్ యు నో వాట్, మా అబ్బాయి ఇలా చేశారు, అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు, అసలు ఎంత ఆవిడ ఆ బాబుకు ముద్దు పెడుతున్న ఫోటో తీసి నాకు పంపించారు. అంటే ఆవిడ వయసులో అజీమ్ ఒక గ్రాండ్ పేరెంట్, అంటే బాబుకు ఒక 6-7 years ఉన్నాయంటే ఓ 60-65 ఏజ్లో ఉంటారు. ఆవిడకి అసలు అది ఎంత అపురూపం, ఎంత మెమరీ అయిపోతుంది. తన మనవడు సంపాదించిన తొలి సంపాదన తనకిచ్చాడు అంటే, మనం చాలా దగ్గర దేవుడి దగ్గర పెడతాము, లేదా చిన్నపిల్లలు తెలియదు కనుక చాక్లెట్లు, లెగోస్, ఇంకేదో కొనుక్కుందాం అనుకుంటారు. కానీ ఇతను నాయనమ్మకి ఇచ్చాడు అంటే, నా లైఫ్లో నా తొలి సంపాదన నువ్వు ఇంపార్టెంట్ నుంచి చెప్పాడు కదా. సో ఆవిడ ఈ బాబు రేపు పెద్దకి 21 సంవత్సరాలకు 25 కోటి రూపాయలు సంపాదించి ఆవిడకి ఇద్దాం అనుకున్నా, ఒకటి ఇవ్వచ్చు, ఆవిడకి ఆ టైం కన్నా ఈ 20 years మెమరీస్ ఇచ్చేసాడు, ఇంకా తృప్తి ఉంటుంది. సో ఇది ఓన్లీ డబ్బు గురించి కాదు, ఒక వాల్యూ సిస్టమ్ ఇదంతా. సో ఇదంతా చేస్తున్న క్రమంలో ఇది నాకు అత్యంత ఇలాంటి వాల్యూ సిస్టమ్ క్రియేట్ అవ్వడం బాగుంది. ఇప్పుడు మా అబ్బాయి కూడా బెరుకుతనం నుంచి ఇప్పుడు యాక్టివ్ అయిపోయాడు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి పలకరించాలంటే లేదు. సో నేను మా చైల్డ్లో చూసిన ఇది, వై నాట్, ఇది ఒక పేరెంట్గా నేను పొందుతున్న హ్యాపీనెస్ని అందరికీ ఇద్దాము అనేది ఒక చిన్న సోషల్ ఆబ్జెక్టివ్ లాగానే స్టార్ట్ చేసాం ఇది. ఎందుకంటే ఇది యాప్లో ఇప్పుడు ఒక 250-300 ఏదైనా ఇస్తే యాప్ ద్వారా ఇవ్వట్లేదు, వాళ్ళ చేతికి ఇస్తున్నాం. సో యాప్ ఏంటంటే ఓన్లీ ఫెసిలిటేటింగ్, మీరు అందరూ ఒక యాప్లోకి వచ్చి చేయడానికి. కానీ నాకు అందులో అది నాకు ఒకటి చెప్పింది, ఏదో మార్కుల లిస్ట్ లాగా ఒకటి, అది నాకు చాలా నచ్చింది. సో మొదట్లో అప్పుడు యాప్ లేదు కాబట్టి మేము ఏం చేసామంటే, ఆ సమయానికి ఇప్పుడు 11 o'clock రావాలి, ఆ టైంకే బాబు వస్తే, చైల్డ్ వస్తే 2 మార్కులు. ఈ రోజు ఇది 3 పనులు అనుకుంటున్నాము, చెట్లకు నీళ్లు పోయటం, ఈ సైకిల్ తొడవటం, ఈ పుస్తకాలు చదవటం, ఈ 3 పనులు అని చెప్పాం. ఆ 3 పనులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా, మనం నేర్పించి కదా చేయించాలి, వాళ్ళు చేస్తున్నప్పుడు శ్రద్ధగా వింటున్నారు, ఆ 3 పనులు చేశారు, వింటున్నారు, అటెన్షన్ ఇస్తున్నారు, ఇంకో 2 మార్కులు. ఈ పనులు మనం అనుకున్నట్టు వాళ్ళు చేశారు, 4 మార్కులు. ఈ గంట సేపు ఉన్నారు, ఇంకో 2 మార్కులు. అలా 10 marks, 2+2+4+2 ఇలా 10 marks వస్తే వాళ్ళకి అనుకున్న డబ్బులు ఇవ్వటం, అంటే అది 300 రూపాయలకి 300 వాళ్ళ చేతికి ఇవ్వటం. సో అలా 10కి 10 మార్కులు. ఒకవేళ చైల్డ్, వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ ఉండే, చిల్డ్రన్ అంటేనే ఎవాల్వ్ అవుతున్నారు కాబట్టి 11ంటికి రావాల్సిన బాబు 11:05 వచ్చారు. వాళ్ళకి ఏముంది, అంకుల్ వచ్చాము, రెడీ చేద్దాము, స్టార్ట్ చేద్దాం అంటారు. చివరికి 2 మార్కుల మీద 1 మార్క్ వచ్చి వాళ్ళకి 9 marks వస్తే 300 బదులు 250 రూపాయలు వచ్చాయి అనుకోండి. అయ్యో 50 రూపాయలు తగ్గే, ఎందుకు, టైంకి రాలేదు కనుక. వాళ్ళకి కూర్చోబెట్టి నేర్పించాల్సి, ఓహో ఈ జస్ట్ ఈ 5 minutes కానీ డబ్బులు మిస్ అయ్యానా, ఇలా కాదు, నెక్స్ట్ టైం నుంచి 11కి వచ్చేయాలి, నెక్స్ట్ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు 11కి వెళ్ళిపోవాలి, నేను 300కి 300 తెచ్చుకోవాలి. లేదు, మనం గంట సేపట్లో 3 పనులు చాలా ఫాస్ట్గా చేస్తాము, ఇంకేమైనా ఉంటే చెప్పండి అని అనాలి, ఎందుకంటే 12 వరకు ఉండాలి. లేదా ఆ పని చేసే ప్రాసెస్, చిన్నపిల్లల కింద ఇక్కడ ఆడుకుంటున్నారు, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి, అంకుల్ నేను మళ్ళీ వస్తాను అని అన్నాడు అనుకోండి, సరే అమ్మా అని చెప్పి మొత్తం గంట సేపు లేం కాబట్టి వాట్ ఎవర్ పాయింట్ తగ్గొచ్చాయి అంటే డబ్బులు ఇంకొక 50 తగ్గింది అనుకోండి. అదేంటి తగ్గింది, ఎందుకంటే నువ్వు గంట సేపు లేవు కదా. ఓహో మన కమిట్మెంట్ గంట అంటే గంట ఉండాలా అంటే, అవి కూర్చోబెట్టి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి బెటర్గా అర్థం కాదు, ఇది బెటర్ అర్థమవుతుంది. సో పని చేసేప్పుడు సరిగ్గా చేయలేదు అమ్మ, అట్లా కాదు, ఇది సరే ఓకే ఎనీవే 1 మార్క్ తగ్గించావు, అదేంటి అవునా అంటే స్కూల్లో రిపోర్ట్ కార్డ్ ఇచ్చామనుకోండి, అది ఫస్ట్ ర్యాంక్ అయినా 5th ర్యాంక్ అయినా 10th ర్యాంక్ అయినా సడన్గా వాళ్ళ లైఫ్లో ఏ చేంజ్ ఉండదు. ఫస్ట్ ర్యాంక్ అయితే క్లాప్స్ ఎక్కువ కొడతారు, పేరెంట్స్ పొగుడతారు, కానీ ఇమీడియట్ ఏం మారదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అరే నా చేతికి రావాల్సిన 300 రాలేదు, ఈ చిన్న ఒక 5 నిమిషాలు లేట్ అవటం వల్ల, లేకపోతే ఇది లేదు నెక్స్ట్ టైం బాగా చేస్తాను అనే ఉద్దేశం వాళ్ళకి వచ్చి బెటర్ అయిపోతారు. సో ఇమీడియట్ గ్రాటిఫికేషన్. స్కూల్లో రిపోర్ట్ కార్డ్స్ అయితే 10th వరకు, ఇంటర్ వరకు, తర్వాత జాబ్ వచ్చే వరకు వాడికి ఇమీడియట్ ఏముండదు కనుక, రెస్పాన్స్ సిస్టమ్ ఏముండదు, పొగడతలో తిట్లో తప్ప. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇమీడియట్ గ్రాటిఫికేషన్ ఉంది కాబట్టి, డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి బెటర్ అవుతారు. ఇది నేను అంటే ఆడిటర్ అవ్వటం వల్ల కొంచెం మాకు చాదస్తాలు ఎక్కువ, చేసే పని బాగా చేద్దామని అనుకుంటాము. అలా నేను అప్పట్లో ఒక చిన్న కార్డ్ సిస్టమ్, రిపోర్ట్ కార్డ్ సిస్టమ్ లాగా పెట్టాను. ఆ చైల్డ్ ఆ రిపోర్ట్ కార్డులో 10/10 వస్తే ఆ డబ్బులు ఆ కార్డు తీసుకెళ్ళి ఇంటికి వెళ్తే వాళ్ళు ఫోటో తీసి మళ్ళీ నాకు పంపిస్తాం, అనురాగ్ ఎంత తృప్తిగా ఉంది, మా అబ్బాయి ఫుల్ హ్యాపీ ఉన్నాడు, ఎందుకంటే డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి. అలా తక్కువ వస్తే తక్కువ రావాలి అంటే మనం పేరెంట్స్ని మళ్ళీ నాజుగ్గా చూద్దామని
లేట్ వచ్చినా కూడా 10 మార్క్స్ ఇస్తే మనం వాళ్ళకి బెటర్ చేయట్లేదు. కరెక్ట్ కరెక్ట్. సో అలా వాళ్ళకి 9 రావాలి, వాళ్ళు రియలైజ్ అవ్వాలి, నెక్స్ట్ టైం నుంచి 10 తెచ్చుకోవాలి, ఫుల్ మనీ రావాలి, ఇది జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఫిజికల్గా కాకుండా యాప్లో ఆటోమేటిక్ చేస్తాం. వేరే రిపోర్ట్ సిస్టమ్ కూడా యాప్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని మనము ఆ కమ్యూనిటీలో కనీసం 3 పేరెంట్స్ ఉంటేనే యాప్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి కొత్త పేరెంట్ని వేరే పేరెంట్ యాక్టివేట్ చేయాలి. ఓకే, అదే వీళ్ళు తెలిసినట్టు. ఎందుకంటే ఎంత గేటెడ్ కమ్యూనిటీ అయినా తెలియని వాళ్ళ ఇంటికి పంపించాలంటే సంకోచిస్తాం. ఈ యాప్ ఎలా చేసామంటే, అజయ్ ఒక పేరెంట్ని కనెక్ట్ అయ్యామనుకోండి, మీరు ఒక పేరెంట్, నేను ఒక పేరెంట్, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం కానీ పరిచయం లేదు. మీకు కనెక్ట్ అయినప్పుడు నాకు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి. నేను మీకు ఫోన్ చేసి, హాయ్ అండి, ఈ సండే మన చిల్డ్రన్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది, ఒకసారి మనం కలవచ్చా అని నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంటాం. మీరు మా ఇంటికి వస్తారు. జస్ట్ పిల్లలు అనేసరికి అత్యంత అపురూపంగా ఉంటాం, సేఫ్ సైడ్ ఉంటాం కాబట్టి. సో దీనివల్ల ఏమైంది, మనకి ఇంటరాక్షన్ అయింది. ఓ మీరు ఏం చేస్తుంటారండి, మేమేం చేస్తున్నాం అండి. ఒక చిన్న పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా. అంటే మార్కెటింగ్ అని కాదు కానీ వై నాట్ అంటే నేనేమంటలేదు ఇక్కడ, నేను చాలా పాజిటివ్ వేలో అన్నాను. అదే అంటే విచ్ ఈస్ వెరీ నైస్. అంటే ఇంత అంటే ఆల్సిడెంటల్ నేను కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే కొంచెం బెరుకుతనం ఉంది, కానీ మా పిల్లల కోసం, మా అబ్బాయి కోసం వెళ్ళి మీతో మాట్లాడంటే వై నాట్ మాట్లాడతాం కదా. సో అలా పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ అవుతున్నారు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు అంటే సంథింగ్ వాళ్ళకి ఏదో అచీవ్ చేశారు. అవునవును, సంథింగ్ అది ₹1,00,00,000 అయి ఉండొచ్చు, 100 కోట్లు అయి ఉండొచ్చు. అవును, వాళ్ళకున్న మార్కెటింగ్ స్కిల్స్ ఏదో అయి ఉండొచ్చు, ఏదో స్కిల్స్ తోని వాళ్ళు అక్కడ ఉండొచ్చు. అవును, మీరు వెళ్ళి పరిచయం అయినప్పుడు వాళ్ళు ఒక డిపార్ట్మెంట్, మనం ఒక డిపార్ట్మెంట్ అయినప్పుడు వాళ్ళకి మన డిపార్ట్మెంట్ మీద పరిచయం ఉండొచ్చు, మనకి వాళ్ళ డిపార్ట్మెంట్ మీద పరిచయం అవ్వచ్చు. మనకి ఏదైనా నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేసుకోవాలన్నప్పుడు థాట్ రావచ్చు. ఇవన్నీ మాడుకోవచ్చు కదా, తప్పే ఉంది. అసలు ఐ థింక్ మీరు అన్నట్లు ఒక ఇనిషియేషన్ అనేది ఇంపార్టెంట్, కన్వర్జేషన్ స్టార్ట్ అవటం అనేది ఇంపార్టెంట్. సో ఇది పిల్లల కోసమైనా కూడా ఈ యాప్ ద్వారా ఫస్ట్ పేరెంట్స్ లింక్ అయినప్పుడు ఒక పేరెంట్ వచ్చి ఇంకో పేరెంట్ తోటి మాట్లాడి తెలుసుకుంటారు. ఓకే, అయితే ఈ సండే వస్తారు, ఈ సండే మా ఇంట్లో మా అబ్బాయి మీ ఇంటికి వస్తున్నప్పుడు ఒక పిన్ జనరేట్ అవుద్ది. ఆ పిన్ ఒక పేపర్ మీద రాసి మీ దగ్గరికి మా బాబు తీసుకొచ్చినప్పుడు మీరు ఆ పిన్ ఎంటర్ చేస్తారు. అంటే ఓహో మా బాబు మీ ఇంటికి వచ్చాడు, అదే పిన్ ఎంటర్ చేశారు కాబట్టి మళ్ళీ వర్క్ చేశారు, అయిపోయాక మీరు అలాగే పిన్ ఇస్తారు, అది నేను వచ్చేసాడు ఎంటర్ చేస్తాను. ఎంత గేటెడ్ కమ్యూనిటీ అయినా పిల్లాడు మీ ఇంటికి రావచ్చు, లేకపోతే ఇంకోరి ఇంటికి ఆడుకోవచ్చు, ఏదైనా డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. ముందు నాకు తెలియాలి కదా మీ ఇంటికి వచ్చినట్టు. అలా యాప్ అంతా నీట్గా పెట్టాము, చిన్న పిన్ సిస్టమ్ పెట్టాము. చాలా మీరు ఏదేదో ఎగ్జామ్ లాగా నీట్గా ప్రిపరేషన్ ఉంది, పర్ఫెక్ట్గా. చిన్నపిల్లలు అనేసరికి అండి మనం వాళ్ళని ప్రయోజకులను చేద్దామని చాలా ఆరాటపడుతుంటాము, కానీ ఆల్సిడెంట్ నుంచి చిన్నపిల్లలు కదా. సో వాళ్ళకి అంటే నాకు ఇక్కడ ఆ సిస్టమ్ నచ్చింది. ఆ పాయింట్ ఆఫ్ మనం ఏదైతే మిస్ అయ్యామో, మనం ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర మనం చెలరైపోతాం. అవునవును, వన్స్ ఒకళ్ళ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటాం. మనం అక్కడ కూడా మనం వెళ్ళి పరిచయం చేసుకొని, సార్ నేను సో అని చెప్పొచ్చు. అవును, తప్పేం లేదు, ఎందుకంటే మనం ఏం తప్పు చేయట్లేదు కాబట్టి. అవును అవును, అదేంటి ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది, అలాంటి ప్రాబ్లమే రాదు. ఇట్స్ వెరీ ఈజీ. వాళ్ళు ఏమనుకుంటారు అనే ప్రాబ్లమే ఉండదు. అవును అవును, బేసిక్గా ఇది చిల్డ్రన్లోని బెరుగుతా. నేను అన్న నా 4 పాయింట్స్ బయటికి తీసుకురావాలని, వాళ్ళకి ప్యాంపర్నెస్ని కాకుండా వెళ్ళటము, డబ్బు మీద చిన్న అవగాహన క్రియేట్ అవ్వటము, కన్వర్జేషన్ స్టార్ట్ అవ్వటము, ఏ వర్క్ అయినా చిన్నది పెద్దది అట్లా తక్కువ చేసి చూడవసరం లేదు, వర్క్గా చూడాలి అనేది.